హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ అపర్ణ. ఈరోజు గుడ్ల పులుసు చేస్తున్నానండి. నేను గుడ్లు ఉడకబెట్టేశాను. సో తర్వాత చింతపండు ఉంటుంది కదండి, చింతపండు ఈ సైజు అంతా మన ఎంత అంటే మన ఉల్లిపాయ ఉంది కదా, ఈ సైజు అంతా మనము చింతపండు నానబెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, అల్లం పేస్ట్ ఫ్రెష్ది వేసుకోండి. నేను ఇప్పుడే దంచాను అల్లం వెల్లుల్లి. ఫ్రెష్ది ఉంటే టేస్ట్ బాగుంటుందండి. సో మనకి పేస్ట్కి మనకి మసాలా కావాలి. సో దానికి నేను 3 ఉల్లిపాయలు, ఇంత మీడియం సైజు 3 ఉల్లిపాయలు కట్ చేశాను సన్నము. అది ఇప్పుడు వేయించుతాను. మనం బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి దీన్ని ఆయిల్ వేసి. కొంచెం ఆయిల్, మరీ ఎక్కువ వద్దండి, కొంచెం వేసి వేయించుకోండి. మనకి బ్రౌన్ కలర్లోకి రావాలండి అది ఉల్లిపాయ. నేను చూపిస్తాను. అయిపోయిందండి, చూసారా? ఈ కలర్ ఉండాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఆఫ్ చేసుకొని మనం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందామండి. ఉల్లిపాయ ఉన్ను మనము చింతపండు నానబెట్టాము కదా, అది మిక్సీకి వేసేసుకుందాం చల్లారిన తర్వాత. నేను తాలింపు వేసేస్తున్నానండి కర్రీ. సో సరిపోయేంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిందండి. ఉల్లిపాయ మంచిగా గోలాలి, అంటే పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోయే వరకు గోలించుకోవాలి. సో ఉల్లిపాయ గోలిందండి. అల్లం పేస్టు చెప్పాను కదా, ఫ్రెష్ది వేసుకోండి, దంచుకొని బాగుంటుంది టేస్ట్. పసుపు వేసుకుందాము. సో పసుపు వేసుకుంటున్నాను. ఓకేనండి, అన్ని గోలినాయి. ఇది నేను మిక్సీ పట్టేశాను. చెప్పాను కదా, మనం ఉల్లిపాయ వేసుకున్నాం కదా, ఉల్లిపాయను చింతపండు మిక్సీ పట్టేశాను. సో ఇది దాంట్లో వేసుకుందాము. అది వేసుకున్న తర్వాత మనము దీంట్లోనే ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకుందామండి. తర్వాత ఉప్పు, కారం అవన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకోండి, అంటే మీకు తగినంత మీరు వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నానండి. మళ్ళీ చూసుకుందాము, మళ్ళీ ఉప్పు ఎక్కువైతే తినరాదు కదా. కారం ఒకటి, కొంచెం అండి, ఇది కారం బాగుంటుందండి. మా కారము అంటే మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. అంటే కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదండి. అందుకే అంటే మా ఇంట్లో మరీ స్పైసీగా తినారు, అలా అని మరీ కొంచెం తినరు. కారము, ఉప్పు కారము మిడిల్లో తింటారు. సో మాకు తగ్గట్టు నేను వేసాను, మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. మనం గుడ్లు వేసేసుకుందామండి. దీంట్లో గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకోండి. నేను అన్నిటికీ పెట్టేశాను. ఇలా ఘాట్లు పెట్టుకోండి. సో ఉడుకుడుకు వచ్చిందండి. ఉప్పు కారం చూసుకొని మనం మసాలాలు అవన్నీ వేసేసుకుందాము. ఉప్పు కారం తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నేను ఉప్పు కారం చూస్తాను. నాకు కారం కరెక్ట్ ఉందండి. ఉప్పు కొంచెం పట్టింది, కొంచెం వేసాను. గరం మసాలా, ధనియా పౌడర్, జీరా, మెంతుల పౌడర్, ఉడకాలండి. ఇది మంచిగా ఉడక పొడి, అండి. మరీ ఎక్కువ వేసుకోకండి, తీయ వస్తుంది కూర. కొత్తిమీర అండి, కొత్తిమీర వేసేసి మూత పెట్టుకోండి. అయిపోయిందండి. ఇగో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోండి. సో రెడీ అయిపోయిందండి ఎగ్ పులుసు. చూసారా, ఘాట్లు మంచిగా లోపలికి పులుసు మంచిగా పోతుందండి ఇలా ఘాట్లు పెట్టుకుంటే. సో మీ టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో.